బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఏమో ఇక దాసు కోసం ఫోన్ చేస్తుంది. ఇంతలోకి దాసు రౌడీలు మేడం చెప్పండి అని వెనకాలే ఒకసారి ఆ దాసుకి ఫోన్ ఇవ్వండి అని వెనకాలే సరే మేడం మీ నాన్నకి ఫోన్ ఇస్తున్నాను రండి మేడం అంటూ ఫోన్ ఇస్తారు. ఇక దాసు ఏంటమ్మా జోష్న రెండవ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా అని వెనకాలే నాన్న ఇక్కడ జరుగుతున్నవన్నీ నీకులా తెలుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నా మేనల్లుడు కార్తీక్ ఉన్నాడు. వాడున్నంత వరకు నీ ఆటలు సాగవు. అలాగే త్వరలోనే అందరికీ నిజం తెలియబోతుంది. దీపే ఇంటి వారసురాలని కార్తీక్ అందరికీ తెలిసేలా చేస్తాడు అని వెనకాలని నాన్న అంటే ఏంటి? బావకి నిజం తెలుసా? నువ్వు బావతో నిజం చెప్పేశావా? అది నేను నీకు చెప్పను. ఆ దేవుడే నిజం తెలిసేలా చేస్తాడు. చూడు నాన్న నీ మాటలు అలాగే నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అంతా నాకు అర్థమవుతుంది. బావకి నిజం తెలిసిపోయింది. అది నువ్వే చెప్పావు. నాకు బాగా అర్థమవుతుంది. అందుకే బావ నా మీద అంత డౌట్ పడుతున్నాడు. అందుకే అందరి ముందు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నువ్వు నిజం చెప్పకుండానే నాకు భలే క్లూ ఇచ్చావు నాన్న. చూడమ్మ జ్యోత్స్న నువ్వు అందరికంటే తెలివైన దానివి అనుకుంటావు. అదే నీ మొదటి తప్పు నాన్న. అవును కార్తీక్కి నేను నిజం చెప్పానని నీతో చెప్పలేదే. అలాగే నువ్వు ఇంటి వారసురాలు కాదేమోనని కార్తీక్కి అనుమానం వచ్చిందంటే అది నీ వల్లే అయి ఉండొచ్చుగా. నువ్వు చేసే పళ్ళు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి అయ్యుండొచ్చు కదా. చూడమ్మా జ్యోత్స్న నీకు ఒక్క విషయం అయితే చెప్పగలను. నువ్వు నిజాలన్నీ ఒప్పుకొని శివనారాయణ గారి ముందు తప్పు చేశారని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తే ఈ తండ్రి నీకు ఇంకొక అవకాశం ఇవ్వమని వాళ్ళ కాళ్ళు పట్టుకొనన్న బ్రతిమలాడి నేను నాతో పాటు తీసుకెళ్తాను. ఇంకా నువ్వు తప్పు మీద తప్పు చేస్తే ఆ తర్వాత నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది నానా. అదే కానీ జరిగితే నేను చేస్తానేమో కానీ నీ కూతురుగా మాత్రం ఈ ఇల్లు వదిలి వచ్చే ప్రసక్తే లేదు. చూడమ్మా జ్యోత్స్న అతి ఆశ మనిషికి పనికిరాదు. నువ్వు అలాగే కళ్ళకంటూ ఉండు. ఏదో ఒకరోజు ఆ కలల కోట నుంచి కింద పడే రోజు వస్తుంది. చూద్దాం నాన్న నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను చూద్దాం అని చెప్పేసి జ్యోత్స్న కాలు కట్ చేస్తుంది. ఒక్కసారిగా వెనుక ఉన్న పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. గ్రాని ఒసే రాక్షసి నా అనుమానమే నిజమైందే. ఆ కార్తీక్ గారు చెప్పింది నిజమే. నువ్వే నా కొడుకు దాసుని దాచిపెట్టావు. వాణ్ణి కిడ్నాప్ చేయించి నా దగ్గర ఏమీ తెలియని అమాయకురాల్లాగా నాటకాలాడతావా నిన్ను అంటూ చితక్ కొట్టేస్తుంది జ్యోత్స్నని. ఇక గ్రాని నీకు దండం పెడతాను ఆపు. రాత్రి కూడా ఇలాగే కొట్టావు. నువ్వు కొట్టే దెబ్బలకి నేను ఇక్కడే చచ్చేలా ఉన్నాను. చావే చావు. నా కన్న కొడుకుని నువ్వు కిడ్నాప్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అయినా వాడు నీ కన్న తండ్రి. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఎలా ఇంత కసాయిదాల్లా తయారయ్యావే? చెప్పవే ఎందుకు ఇంత పనిచేసావు? ఆపుతావా గ్రాని? పుట్టగానే మా మమ్మీ కూతుర్ని చంపేమని చెప్పి నువ్వు కసాయితనం గురించి మాట్లాడుతున్నావా? నేను చంపమంది సుమిత్ర కూతుర్నే. కానీ నువ్వు ఏకంగా నీ కన్న తండ్రినే కిడ్నాప్ చేయించావే. నీకు నాకు చాలా తేడా ఉంది. చెప్పవే నా కొడుకు దాసుని ఎందుకు కిడ్నాప్ చేసావు? ఆ కార్తీక్ గడి అనుమానమే నిజం చేశావు. ఎందుకే పని చేసావు? నిజం చెప్తావా? నా కొడుకుని బయటికి తీసుకొస్తావా? లేదంటే ఇప్పుడే శివనారాయణ గారి ముందు వెళ్ళి నేను ఇదంతా చెప్పేమంటావా? గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? లేకపోతే నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టావు మర్యాదగా చెప్పు. లేకపోతే నిజంగానే అందరి ముందు నిజం బయట పెడతాను. గ్రాని ఆపుతావా? దాసు ఇప్పుడు నా దగ్గరే సేఫ్గా ఉన్నాడు. నేను నీ మాటలను నమ్మవా? సరే అయితే నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను రా. అప్పుడైనా నీ కొడుకుని నువ్వు చూస్తే నన్ను నమ్ముతావు కదా. అయినా నా కొడుకుని ఎందుకు దాచావే? గ్రాని నీకు అన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాను. ముందు నీ కొడుకు దాసు సేఫ్గానే ఉన్నాడు. అది నీ కంటితో నువ్వు చూడాలి. నాతో పట్టురా అని చెప్పేసి పారిజాతాన్ని జ్యోత్స్న ఇక తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అలాగే దీప కిచెన్లోంచి అది గమనిస్తారు. ఇక దీప బావా జ్యోత్స్న ఏంటి పారిజాతంగాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది? నా అనుమానం కరెక్టే అయితే ఖచ్చితంగా దాసు మావయ్య చూపించడానికే జ్యోత్స్న పారుని తీసుకెళ్తుంది. అదేంటి బావా? అవును దీప నేను ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కనుక మనం వాళ్ళని ఫాలో చేస్తే నిజమేంటో తెలుస్తుంది. సరే దీప నన్ను అడిగితే చిన్న పని మీద బయటికి వెళ్ళానని చెప్పు. సరేనా? బావా జాగ్రత్త. నేను కాదు జ్యోత్స్న జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం కారులో వెళ్తూ ఉంటే ఇక జ్యోత్స్న గ్రాని ఇప్పుడు మనం ఇలా వెళ్తున్న విషయం బావకి తెలియదు కదా. బావ మనల్ని చూడలేదు కదా.
లేదే, వాడేదో మార్కెట్కి వెళ్ళాలి అన్నాడు, నాకు తెలిసి వాడు మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పేసి అనగానే ఇక జోష్న అయితే పారుని దాసు ఉన్న ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. గ్రాని, అదిగో నీ కొడుకు సేఫ్గా ఎలా ఉన్నాడో చూడు అని అనగానే ఒక్కసారిగా దాసుని కిటికీలోంచి చూస్తుంది. అదేంటే వాడిని అలా కట్టేశారు, నీకు ఆ కట్టేసిందే కనిపిస్తుందా? పక్కనున్న వాళ్ళు నీ కొడుకుకి ఎలా తిండి పెడుతున్నారో చూడు. అయినా వాడిని నువ్వు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? గ్రాని, ఇప్పుడు నీ కొడుకుని కిడ్నాప్ చేయకపోతే నేను ఇంటి వారసురాల్ని కాదని అందరి ముందు నిజం చెప్పేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? దానికోసం వాడిని కిడ్నాప్ చేస్తావా? నాకేదో డౌట్గా ఉంది. ఇంకేదో కారణం ఉండుంటుంది. మర్యాదగా చెప్పు. గ్రాని, ఇంతకు మించి ఏమీ లేదు. నీకు గుర్తుందిగా, లాస్ట్ టైమే నీ కొడుకు నా గురించి నిజం చెప్తానన్నాడు. ఆ భయంతోనే నేను దాచిపెట్టాను. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయింది కదా. ఇకనైనా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా. బావని సపోర్ట్ చేయకుండా నన్ను సపోర్ట్ చెయ్యి. సరేనే, ఇంత జరిగాక కూడా ఇక నేను నీకే సపోర్ట్ చేస్తానులే అని పారిజాతం జోష్నతో కారులో వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, పారు, నిన్ను ఇలా రెచ్చగొట్టింది దీనికోసమే. జోష్నతో నీకు నిజం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు దాసమావిని చూపించమని అడుగుతావు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే కదా నేను ఈ ప్లాన్ వేసింది. మావయ్య, ఇక నువ్వు బయటపడే రోజు వచ్చేసింది అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక పోలీస్ హారన్ని మోగిస్తాడు. ఒక్కసారిగా లోపలున్న రౌడీలు, అదేంటి పోలీస్ హారన్ మోగుతుంది, మీ రోజులు దగ్గర పడ్డానట్టున్నాయిలే, మీరు చేసిన పాపానికి ఆ దేవుడే మీకు శిక్ష వేస్తున్నట్టున్నాడు అని దాస్ అంటాడు. నువ్వు నోరు మూస్తావా? ముందు పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారో చూడాలి, పదరా అని చెప్పేసి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి పోలీస్ సైరను ఇంకా మోగుతూనే ఉంటుంది. ఇక ఆ రౌడీలు కొంపు తీసి వీడిని కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు తెలిసిందా? అయితే మనం తాళం వేసి కాసేపు ఇక్కడి నుంచి పారిపోవడం బెటరు. అప్పుడు ఎవరికి అనుమానం రాదు అని ఆ రౌడీలిద్దరూ కూడా అక్కడి నుంచి సైరని ఎటు మోగుతుందా అటువైపుకి వెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్ మెల్లగా వెనక కిటికీలోంచి లోపలికి దిగుతాడు. అల్లుడు, మావయ్య, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికే వచ్చాను. అంటే ఆ పోలీస్ హార్ను నేనే పెట్టాను. వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి రామయ్య అంటూ దాసని కట్లు విప్పేసి ఇక కార్తీక్ అయితే మెల్లగా దాసని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఇంతలోకి ఆ రౌడీలు పోలీస్ హార్ను ఎక్కడ మోగుతుందనని అక్కడి వరకు వచ్చి చూస్తారు. తీరా వచ్చేసరికి అక్కడ ఉన్న ఒక ఎఫ్ఎంలోంచి ఆ హారన్ వినిపిస్తుంది. అరే, ఇది ఈ ఎఫ్ఎంలో వినిపిస్తుందిరా, అంటే మనల్ని ఎవరో ట్రాప్ చేశారు. అంటే అక్కడున్న ఆ దాసిగాడిని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? పదరా, అలా తీసుకెళ్తే ఆ మేడం మనల్ని చంపేస్తుంది అని ఆ రౌడీలు గబగబా వెనక్కి వస్తారు. ఇంతలోకి దాసు అలాగే కార్తీక్ స్కూటీ మీద అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రౌడీలు వాళ్ళిద్దరిని కూడా చూడరు. ఇక దాసు, కార్తీక్, నీతో ఒక విషయం చెప్పాలరా. నా కూతురు తెలుసు మావయ్య, జోష్ను నిన్ను కిడ్నాప్ చేసిందని తెలుసు. అలాగే నిన్ను కనిపెట్టడం కోసమే నేను ఇదంతా చేశాను మావయ్య. ఒరే కార్తీక్, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదురా. నా కూతురు కనిపిస్తున్నంత రూపంలో ఉన్న మనిషి కాదురా, అది నరరూప రాక్షసి మావయ్య. అవునరా కార్తీక్, జోష్న సుమిత్ర వదిలిని వదిలిపెట్టదు, అలాగే దీపను కూడా వదిలిపెట్టదు. దీపం మీద ఈ మధ్య జరిగిన అటాక్ చేయించింది జోష్నే, నాకు తెలుసు మావయ్య. అంతేకాదురా, దశరథ్ అన్నయ్యని గతంలో షూట్ చేయించుంటుంది జోష్నే అని మనం అనుమానపడ్డాం కదా, అది జోష్నే మావయ్య. అవును, నా కూతురు నన్ను బెదిరించడానికి దశరథ్ అన్నయ్యని తనే చంపించానన్న నిజాన్ని నా ముందు ఒప్పుకుందిరా. ఇదంతా చూస్తూ ఉంటే జోష్న అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తుంది. అందుకే జోష్న గురించి నేను అందరి ముందు నిజం చెప్పాలి మావయ్య. నువ్వు చెప్పే నిజాన్ని ఎవరూ నమ్మరు, దానికి సాక్ష్యం కూడా ఉండాలి. అందుకే ఆ సాక్ష్యానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు నిర్భయంగా నువ్వు నిజాన్ని అందరి ముందు బయట పెట్టచ్చు. ఒరే కార్తీక్, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను రా. ఇక నా కూతురి ఆగడాలకి అడ్డుకట్ట వేసినట్టే అని దాసు అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అలాగే జోష్న ఇంటికైతే వచ్చేస్తారు. ఇక జోష్న అలాగే పారిజాతం పైకి వెళ్తూ ఉంటే ఇంతలోకి దీప, అమ్మాయి పెద్దమ్మాయి గారు, పెద్ద మేడం గారు, అలాగే పారిజాతం గారు, ఇదిగోండి మీకోసం వేడి వేడి కాఫీ. ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావు? వెటకారంగా ఏముంది, అసలే బయటకు వెళ్ళొచ్చారు, కాసేపట్లో మీకు చెమటలు కూడా పడతాయి. స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వమని మా బావ మీతో చెప్పాడు, అందుకే ఇస్తున్నాను. అంటే బావ ఇంట్లో లేడా? లేడు, మీరు వెళ్ళగానే మీతో పాటే వెనకాలే వచ్చాడు. ఏంటి, బావ మాతో పాటు వెనకాలే వచ్చాడా? గ్రాని, బావ ఇంట్లో లేడని చెప్పావు, నాతో ఇందాక ఎక్కడికో వెళ్తున్నానని చెప్పాడే అని అంటూ ఉంటే ఇక జోష్న, గ్రాని నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా?
అంటే అది చెప్పు గ్రాని. కార్తిక్ గాడు నిన్ను అనుమానించమన్నాడే. అలాగే దాసు గురించి నువ్వు నిజం చెప్పాక ఆ నిజాన్ని నేను నమ్మాలంటే నా కొడుకుని నువ్వు చూపించాల్సిందే అని నిన్ను అడగమన్నాడే. అందుకే నేను అలా అడిగాను. కానీ ఎంత పనిచేసావు. అంటే ఇప్పుడు ఆ దాసుగాడిని బావా ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం ఇదంతా చేశాడనమాట. ప్లాన్ అంతా నాశనం చేసావు కదా గ్రాని అని అంటుంది. ఏంటి నువ్వు అంటుంది? ఇప్పుడు ఆ రౌడీ ఎదోలు దాసుని ఉంచారో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని జ్యోత్స్న కాల్ చేయబోతుంటే రౌడీలు కాల్ చేస్తారు. మేడం, సారీ మేడం. ఏంట్రా? ఆ దాసు తప్పించుకున్నాడు మేడం. మళ్ళీ మీ నాన్న మా నుంచి తప్పించుకొని పారిపోయాడు. చుట్టుపక్కలంతా వెతకం, ఎక్కడ మీ నాన్న కనిపించలేదు. ఒరి, మీకు డబ్బులు ఇచ్చి అనవసరం. ఛీ, చూడండి రా, చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి, అలాగే మొత్తం వెతకండి, ఎక్కడున్నా పట్టుకోండి. మేడం, అది కాదు మేడం. ఏమైంది? పోలీస్ హారన్ మోగింది. అది పోలీసుల హారనేమోనని మేము బయటకు వచ్చి ఆ హారన్ వెనకాలే వెళ్ళాం. తీరా అక్కడ ఎవరో ఎఫ్ఎంలో హారన్ పెట్టి మమ్మల్ని ట్రాప్ చేసి మీ నాన్నని తీసుకెళ్ళిపోయారు మేడం. కన్ఫర్మ్, డౌట్ లేదు, ఖచ్చితంగా బావ అయి ఉంటాడు. వీళ్ళని నమ్ముకొని చాలా పెద్ద తప్పు చేశానే. ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే అప్పుడే దాసుని తీసుకొని కార్తిక్ ఇంటికి వస్తాడు. అది చూసిన పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇక దీప పిలుస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న, ఈ దీప ఏంటి అందరినీ పిలుస్తుంది అంటే వీళ్ళందరికీ ముందే నిజం తెలుసా అని అనుకుంటూ ఉంటే దశరథ, శివనారాయణ, సుమిత్ర, దాసు దాసుని దాసు ఇన్ని రోజులు ఏమైపోయావు? నువ్వు మొన్న ఇంటికి వచ్చావని పిన్ని మాతో చెప్పింది. కానీ నువ్వు కనిపించకపోయేసరికి ఎవరూ నమ్మలేకపోయావు. ఎక్కడున్నా దాసు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని వెనకాలే కొన్ని నిజాలు ఎక్కడ బయటపడతాయని కొంతమంది నన్ను దాచిపెట్టారన్నయ్య. కానీ నా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడే ఈరోజు నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు. కార్తీక్, అవును మావయ్య. దాసు, నిన్ను ఎవరు దాచిపెట్టారు? నిన్ను దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? కొంతమంది సొంత వాళ్ళని చంపాలి, వాళ్ళని దూరం చేయాలని చూస్తారు అన్నయ్య. దాసు, నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సొంత వాళ్ళంటే నీకు తెలిసిన వాళ్ళే నిన్ను దాచిపెట్టారా అని శివనారాయణ అంటాడు. అవును సార్, నాకు తెలిసిన వాళ్ళు కాదు, నా కన్న కూతురు, నా సొంత కూతురే నన్ను కిడ్నాప్ చేయించింది. అంతెందుకు, ఒకసారి నా తలపైన కొట్టి నా ప్రాణాలు తీయాలనుకుంది కూడా నా కన్న కూతురే అని వెనకాలే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా దశను అంటుంది? అంటే నీ కూతురు నిన్ను చంపాలని చూసిందా? అవునమ్మా అని వెనకాలే శివనారాయణ, పారిజాత ఆపుతావా? దాసేదో తలకి గాయం అవడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా వాడి మాటలతో కలిసి అలా మాట్లాడతావేంటి? అది కాదండి, నా కొడుకుని వాడి కూతురి చంపాలని చూసిందంట. పారిజాతం, అసలు దాసు కూతురు పుట్టగానే చనిపోయింది కదా. దాసుకున్నది కాశీ మాత్రమే కదా. మరి దాసుకి కూతురుందంటే నువ్వు కూడా అదేదో ఉన్నట్టు మాట్లాడతావేంటి అని శివనారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న, గ్రాని, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని వెనకాలే ఇక కార్తీక్, జ్యోత్స్న, ఎందుకు పారుని ఆపేస్తున్నావు? తాత, పారు అన్న దాంట్లో తప్పేమీ లేదు. పారు నిజమే మాట్లాడింది. నువ్వేంటి కార్తీక్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని శివనారాయణ అంటాడు. ఇక దాసు, చెప్తాను సార్, కార్తీక్ ఎందుకు అలా మాట్లాడాడో, మా అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో అన్నీ మీకు చెప్తాను. దాసు, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిజం చెప్పాలనుకుంటున్నాను. 25 ఏళ్ల క్రితం ఈ ఇంటికి జరిగిన అన్యాయం గురించి ఈరోజు మీ అందరి ముందు నిజం బయటపెట్టడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, దాసు, ఏం నిజం? వదిన, ఆ రోజు నాకు నా భార్య కళ్యాణికి నీకు ఒకేసారి పురుడి నొప్పులు వచ్చాయి. ఒకేసారి మీరు ఒకే హాస్పిటల్లో కాల్పులు కన్నారు. అవును, ఆ రోజు కళ్యాణి కూతురు పుట్టగానే చనిపోయింది కదా. ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. లేదు వదిన, మీరందరూ అనుకున్నట్టు ఆ రోజు నా కూతురు చనిపోలేదు. చనిపోయిందని మా అమ్మ మీతో అబద్ధం చెప్పించి ఆ రోజు నా కూతుర్ని మీ కూతురుగా మీ పక్కన పడుకోబెట్టి మీ కన్న కూతుర్ని చంపేమని కబేలాకి ఇచ్చింది. అవును వదిన, మీరిప్పుడు మీ ఇంట్లో పెరుగుతున్న కూతురు జ్యోత్స్న ఎవరో కాదు, నా కళ్యాణికి పుట్టిన కూతురు, పారిజాత మనవరాలు, ఈ దాసు కూతురు అని వెనకాలే అందరూ షాక్ అయిపోతారు. దాసు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కూతురు జ్యోత్స్న నీ కూతురు అవడం ఏంటి? దాసు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. లేదు వదిన, నేను చెప్పేది నిజం. నీ కూతురు జ్యోత్స్న కాదు వదిన, జ్యోత్స్న నా కన్న కూతురు అని వెనకాలే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పారిజాతం కూడా షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, ఆపుతావా నీ పిచ్చి మాటలు?
అంటే నా మనవరాలు జోష్న కాదంటావా? కాదు సార్, జోష్న మీ మనవరాలు కాదు. ఎందుకంటే ఇంకా ఒక్కసారిగా అంటే నా మనవరాలు. అవును సార్, మీ మనవరాలు. ఆ రోజు కబేలాని ఇచ్చి చంపేమని మా అమ్మ చెప్పింది. కానీ ఆ భగవంతుడు ఆ బిడ్డకి 100 ఏళ్ల ఆయుష్ని ఇచ్చాడు. సుమిత్ర వదిన ఆ బిడ్డ కోసం చేసిన పోరాటంలో గెలిచింది. అందుకే ఆ రోజు ఆ పసికందిని చంపలేక వాడు బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడే కుబేర్ అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి ఆ బిడ్డని పెంచుకున్నాడు. కుబేర్ ఎవరో కాదు, దీపాని పెంచుకున్న తండ్రి. దీపని అనాథ అని మా అమ్మ జోష్న ఎన్నోసార్లు దీపని ఎన్నో మాటలు అన్నారు. దీప ఎవరో కాదు, ఈ ఇంటి వారసురాలు. దీపే సుమిత్ర వదిన దశరథన్నయ్య కూతురు. దానికి సాక్ష్యం నేనే అని వెనకాలే నోరు బొయ్. ఏంట్రా నోటుకొచ్చింది వాగుతున్నావు? వీడికి మెంటలు పట్టింది, పిచ్చెక్కింది, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అవును, గ్రాని చెప్పింది నన్ను నిజం. మమ్మీ, డాడీ, నేనే మీ కన్న కూతుర్ని, వీడి మాటలు నేను నమ్మద్దు అని వెనకాలే. ఇక కార్తీక్, జోస్నా మరి బ్లడ్ రిపోర్ట్స్ని నమ్మచ్చా అని వెనకాలే డాక్టర్ హారిక అక్కడికి వస్తుంది. దశరథ్ గారు, సుమిత్ర గారు, మీతో ఒక విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. జోష్న బ్లడ్ శాంపిల్స్ మీకు మ్యాచ్ కాలేదు. అది ఎందుకు మ్యాచ్ కాలేదో నాకు అర్థం కాలేదు. జోష్నకి మీకు రక్త సంబంధం లేదని నాకు ఆ రోజే అర్థమైంది. కానీ నిన్న కార్తీక్ దీప వచ్చి దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మీకు బోన్ మ్యారో దీప ఇవ్వడానికి అవకాశం ఉందేమోనని చూడమన్నాడు. దీ దీప మీకు ఎటువంటి సంబంధం లేదు, ఎలా మ్యాచ్ అవుతుంది, నేను తీసుకోను అన్నాను. కానీ కార్తీక్ ఒక్కసారి చూడండి అని బ్రతిమలాడితే శాంపిల్స్ తీసుకున్నాను. ఆ రెండుని మ్యాచ్ చేసి చూస్తే అర్థమైంది, దీపే మీ అసలు కూతురు. అవును, దీప బోన్ మ్యారో, దీప బ్లడ్ శాంపిల్స్ మీకు మ్యాచ్ అయ్యాయి. అంటే దీప మీ కన్న కూతురు. దానికి సాక్ష్యం ఇదిగోండి బ్లడ్ రిపోర్ట్స్ అని వెనకాలనే జోష్న. అంటే బావకి నిజం ముందే తెలుసా అని అనుకుంటూ ఉంటే శివనారాయణ, ఇక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను చెప్తాను తాత. పారు 25 ఏళ్ల క్రితం తనకి జరిగిన అన్యాయానికి ఈ ఇంటి వారసురాల్ని మార్చి తన మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేయాలనుకుంది. అందుకే పుట్టగానే అత్త కూతుర్ని మనందరికీ దూరం చేసి దాసమావయ్య కూతుర్ని అత్త కూతురని నమ్మించి మనందరినీ ఇప్పటి వరకు అదే భ్రమలో ఉండేలా చేసింది. కానీ దీపే ఇంటి వారసురాలన్న విషయం ఈ మధ్యకాలంలోనే దాసమావయ్య తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని చెప్పడానికి దాసమావయ్య ఇంటికి వస్తే జోష్న నిజం ఎక్కడ తెలిసిపోతుందని దీప ప్రాణాలు తీయాలని చూసింది. అలాగే దాసమావయ్య తన కన్న తండ్రిని తెలిసాక కూడా దాసమావయ్య ప్రాణాలు కూడా తీయాలని చూసింది. ఇప్పుడు కూడా ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడితే తాను దొరికిపోతానని మావయ్యని కూడా కిడ్నాప్ చేయించింది. ఇది జరిగింది అని అన్ని నిజాల్ని బయట పెడతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?